హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్లో గ్రూప్స్ నోటిఫికేషన్ ఇక్కడ చూడొచ్చు. గ్రూప్ 1లో దాదాపుగా 101 పోస్టులు, గ్రూప్ 2లో దాదాపుగా 470 పోస్టులు ఉన్నాయి. ఆగస్టులో మరి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. దాంతోపాటు గ్రూప్ 1 సంబంధించినటువంటి సర్వీస్ కనుక చూసుకున్నట్లయితే, దాంతోపాటు గ్రూప్ 2 సంబంధించినటువంటి సర్వీస్లో, దాంతోపాటు ఆగస్టు సెప్టెంబర్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కూడా ఉంటుందనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు సార్, మనకు గ్రూప్ 1 సంబంధించినటువంటి సర్వీసులు కనుక ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే డిప్యూటీ కలెక్టర్లే 11 ఉన్నాయి. అదేవిధంగా డిఎస్సి సివిల్స్లో 10 పోస్టులు, అదేవిధంగా సిటీఓలో 10 పోస్టులు, అదేవిధంగా డిఎస్పి మరి జైల్లో విభాగాల్లో 4 పోస్టులు, ఆర్డీఓలో 3 పోస్టులు, ఇక్కడ డిఎల్డిఓలో 35 పోస్టులు, రిజిస్టర్లో 17 పోస్టులు, ఏఏఓలో మరి 3 పోస్టులు, డిఈఓలో 2 పోస్టులు, అదేవిధంగా డిఎస్డబ్ల్యూఓలో ఇక్కడ 4 పోస్టులు, అదేవిధంగా డిటిడబ్ల్యూఓలో 2 పోస్టులు ఉన్నాయి. సో అంటే మొత్తం మీద గ్రూప్ 2లో ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే మరి దాదాపుగా 470 పోస్టులు ఉండడం జరిగింది. ఈ 470 పోస్టులో సబ్ రిజిస్టర్ 7 పోస్టులు, ఏసీటీఓలో కనుక చూసుకున్నట్లయితే 27 పోస్టులు, ఎక్సైజ్ఎస్ఐలో 25 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఈఓపిఆర్డీలో 120 పోస్టులు ఉండడం జరిగింది. అదేవిధంగా ఏఎల్ఓలో 12 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఏఎస్ఓ లాలో 17, ఏఎస్ఓ జేఏడీలో 47 పోస్టులు, అదేవిధంగా సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్లో, అదేవిధంగా ఆడిటర్ సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అంటే మొత్తానికైతే జూన్లో గ్రూప్స్ నోటిఫికేషన్స్ మరి ఉండబోతున్నాయి అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మరి తెలంగాణలో గ్రూప్స్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండే ఛాన్సెస్ ఉంటున్నాయి సార్ అంటే, మరి ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత, అంటే బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది. వాస్తవానికి ఇప్పుడు కూడా మరి నిరుద్యోగుల పక్షం గురించి మరి ప్రతిపక్ష నాయకులు కూడా ఇక్కడ చాలా వరకు చెప్పడం జరుగుతుంది. కేటీఆర్ సార్ అయినా సరే, మిగతా దాసోలు సార్ అయినా సరే, తర్వాత సిపిఎం సంబంధించినటువంటి ఎమ్మెల్సీ సార్ అయినా సరే. సో ఈ విధంగా మరి నిరుద్యోగుల గురించి మరి జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వాలి, అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా భర్తీ చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ అసెంబ్లీలో అయితే చెప్పడం జరుగుతుంది. మరి ప్రభుత్వం మరి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్న దానిపైన వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు కనబడుతుంది అనమాట. సో ఏదేదైనా సరే మరి తెలంగాణలో మరొకసారి ఈ యొక్క గ్రూప్స్ నోటిఫికేషన్స్ అయితే వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఎస్పెషల్లీ గ్రూప్ 1 కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా ఇప్పటికే 200 నుంచి 300 ఖాళీల వరకు కూడా ఉండడం జరిగింది. అదే విధంగా మరి గ్రూప్ 2 సంబంధించినటువంటి ఖాళీలు కూడా అదే స్థాయిలో కూడా చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా 800 నుంచి కూడా మరి 1000 ఉండే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మరి తెలంగాణలో కూడా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవడం చాలా ఉత్తమం అండి. అదేవిధంగా ఆగస్టు సెప్టెంబర్లో ఏదైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారో మరి తర్వాత కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే ప్రాథమిక పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా మరి ఖరారయ్యే అవకాశాలు దాదాపుగా ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఏపీఎస్సీ ఇక్కడ పక్క ప్రణాళికతో ఎలాంటి అవాంతరాలు లేకుండా మరి ముందు జాగ్రత్తలు తీసుకుంటుందనేసి, అదేవిధంగా సకాలంలోనే ఖాళీలను భర్తీ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతుందనేసి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అయితే ఈసారి మాత్రం గ్రూప్స్ నోటిఫికేషన్స్ ఎస్పెషల్లీ తెలంగాణలో కూడా ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా మనకు ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. తర్వాత వచ్చేసి అదేవిధంగా పోలీస్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మరి పోలీస్ నోటిఫికేషన్లో ఏప్రిల్ ఆర్ మే జూన్ ఆ టైంలో కూడా ఇక్కడ నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అంటే పోలీస్ నోటిఫికేషన్ అయినా సరే, తర్వాత గ్రూప్స్ నోటిఫికేషన్ అయినా సరే, మిగతా సంబంధించినటువంటి జేఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే. సో ఈ విధంగా ఖచ్చితంగా 100% నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాబట్టి సో నోటిఫికేషన్స్ వస్తే 1 by 1 వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో సో విద్యార్థులు గమనించాల్సినటువంటి విషయం ఏంటిదంటే, మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. సో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే 100% వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా మనకు మిగతా సంబంధించినటువంటి జీపీఓ నోటిఫికేషన్స్ అయినా సరే, తర్వాత మిగతా సంబంధించినటువంటి జేఎల్డిఎల్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, మిగతా సంబంధించినటువంటి ఏఎస్ఓ సంబంధించినటువంటి ఎఫ్బీఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్ అండి. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.